ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు అంతులేని సాధన అనంతమైన ఫలితం అనే శీర్షికతో కథను ప్రారంభిస్తున్నాను. అందరూ చూసి విని ఆదరిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను. పూర్వం భగీరథుడు ఆకాశంలో ఉండే గంగాదేవి గురించి ఘోర తపస్సు చేశాడు. గంగాదేవి ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడిగింది. భగీరథుడు గంగాదేవితో, తల్లి, ఆకాశము నుండి భూలోకానికి దిగి నా పెద్దలను పునీతులను చేయవలసిందిగా కోరుతున్నాను అని నమస్కరించాడు. సరే కుమారా, నీ కోరిక తీర్చడానికి కోసం నేను ఆకాశం నుండి భూలోకాన్ని దిగడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను దిగినప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక భూమి చీలికలైపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పరిష్కార మార్గం చూడు అని అన్నది. వెంటనే భగీరథుడు బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడిగాడు. భగీరథుడు గంగాదేవి చెప్పిన మాటను బ్రహ్మదేవుడికి చెప్పి దీనికి పరిష్కార మార్గం చెప్పమన్నాడు. బ్రహ్మదేవుడు భగీరథునితో, కుమారా, గంగాదేవిని ఆకాశం నుండి దిగినప్పుడు తట్టుకొని నిలబడే శక్తి ఒక్క పరమేశ్వరుడికే ఉన్నది. పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసి మెప్పించినట్టయితే నీ కార్యం సఫలీకృతం అవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై భగీరథునితో, నీ కోరిక ఏమిటి, నిర్భయంగా చెప్పవయ్యా, తీరుస్తాను అన్నాడు. భగీరథుడు గంగాదేవి చెప్పిన మాటను పరమేశ్వరునికి తెలియజేశాడు. భగీరథుడు విశ్వప్రయత్నానికి అలాగే లోక కళ్యాణార్థమై చేస్తున్న ఈ పనికి పరమేశ్వరుడు చాలా సంతోషించి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. భగీరథుడు గంగాదేవిని ఆకాశం నుండి శివుని శిరస్సు మీద దిగమని పరమేశ్వరుడు అడ్డగా అండగా నిలబడతానన్నాడని మాట ఇచ్చారని సవినయంగా ప్రార్థించాడు. గంగాదేవి పరమేశ్వరుడు ఎలా తట్టుకొని నిలబడగలడో చూద్దామని పెద్ద పెద్ద వడగరాళ్లతో, అనేక పెద్ద పెద్ద వృక్షాలతో, కొమ్మలతో, అనేక జలచరాలతో, అనంతమైన బరువుతో, భారంతో ఆకాశం నుండి దిగడానికి సిద్ధపడింది. కానీ నా బలం, నా వేగం, నా ధాటిని ఎవరు తట్టుకోలేరు అనుకుంటూ మరోవైపు భూలోకంలో పర్వతాల మీదుగా ప్రవహించి పట్టణాలు, గ్రామాల మీదుగా దేవాలయాలను అనుసరిస్తూ వాటి అందచందాలను చూస్తూ తన అందాలను చూపిస్తూ ప్రవహించాలని చెప్పి కోరిక ఇన్నాళ్ళకు తీరుతున్నందుకు చాలా సంతోషించింది. కానీ పరమేశ్వరుడు నిజంగా నా బరువుని, ఈ భారాన్ని భరించి నిలబడగలడా అని సందేహించింది. గంగాదేవి మనస్సునే అహంకారాన్ని తెలుసుకున్న జగజ్జేత, జగదీశ్వరుడు, జగత్కర్త పరమేశ్వరుడు, ఆ విశ్వేశ్వరుడు సద్యోజాతాది పంచమంత్రాలతో పాదాల వరకు పెట్టుకున్న ఆ భస్మాన్ని, విభూతిని, రేఖలను ఒకసారి సరిచేసుకున్నారు. అలాగే మెడ, భుజములు, మణిబంధాలు మొదలగు వాటి వద్ద కట్టుకున్న రుద్రాక్షలను గట్టిగా బిగించారు. నాగాభరణాలని, అలాగే చంద్ర రేఖను బిగించారు. గది చర్మాన్ని గట్టిగా బిగించి కట్టుకున్నారు. కంఠంలో నేరేడు పండు వలె ఉన్న హాలాహలాన్ని లోపల జారకుండా బయటకు రాకుండా సర్దుకున్నారు. రెండు పాదాలు దూరంగా జరిపి నిటారుగా నిలబడి సిద్ధమయ్యారు. గౌరీదేవి పెద్ద పూలమాలను పట్టుకొని గంభీర వదనంతో ఈ శివలీలను మరీ మరీ చూడాల్సిందే అని చెప్పి
సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నంది, భృంగి మొదలైన ప్రమథగణాలు, భూతగణాలు హర హర మహాదేవ అని స్తుతిస్తున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను చూసి తరించడం కోసం బ్రహ్మ, విష్ణు, లక్ష్మీ, సరస్వతులు, దేవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది గణాలు, కశ్యపాది సప్తమహర్షులు, నవగ్రహాలు, నక్షత్రాలు ఎదురు చూస్తున్నారు. వేద పండితులు హర హర మహాదేవ, ఓం నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సామ్రాయ చ అరుణాయ చ, నమ శంగాయ చ పశుపతయే చ, నమ ఉగ్రాయ చ భీమాయ చ, నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ, నమో హంత్రే చ హనీయసే చ, నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ, నమ శంభవే చ మయోభవే చ, నమ శంకరాయ చ మయస్కరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ అని వేదపారాయణం చేస్తుండగా పరమేశ్వరుడు తన జటాజూటాన్ని కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు విస్తరింపజేశారు. ఒక్క రాయి తల మీద పడితే భరించలేము. అటువంటిది అంత ఎత్తు మీద నుండి అనేక వంపులతో, అనేక హొయ్యలతో భయంకరమైన పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పడిన నీటిని, బరువైన రాళ్లను, ఆ బాధను, ఆ జలచరాల బాధను భరిస్తూ ఆనాడు భగీరథుని కోరిక తీర్చడం కోసం, ఈనాడు మనందరి కోసం దోషులతో పట్టినట్టుగా పరమేశ్వరుడు ఆకాశగంగను సునాయాసంగా వడిసి పట్టుకొని తన జటాజూటంలో బంధించారు. అంత నీటిని భూమి మీద ఒకేసారి వదిలినట్టయితే వరద ప్రవాహానికి కొన్ని వేల గ్రామాలు గంగలో కొట్టుకుపోతాయి. అందుకు పరమేశ్వరుడు తన జటాజూటంలోని బంధించారు. గంగా ప్రవాహం వచ్చినప్పుడు ఒడ్డు తెగి బయటకు గంగ ప్రవహించినట్టుగా పరమేశ్వరుని జటాజూటం నుండి బయటపడాలని చెప్పి శతవిధాల విశేష ప్రయత్నం చేసింది గంగమ్మ తల్లి. కానీ సాధ్యం కాలేదు. గంగాదేవి పరమేశ్వరుని శక్తికి, యుక్తికి సంభ్రమ ఆశ్చర్యాలతో పరవశించిపోయి ఆనందంతో నాట్యం చేస్తూ ఆ జటాజూటంలో చతికిలబడి విశ్రాంతి తీసుకోసాగింది. విజేత అయినటువంటి పరమేశ్వరునికి గౌరీదేవి పూలమాలను వేసి ఆనంద పరవశురాలు అయ్యింది. అందరూ భేరీ మృదంగ వాయిద్యాలతో, జయ జయ నినాదాలతో పరమేశ్వరుని, గౌరీదేవిని ఆరాధించారు. ఆ తర్వాత భగీరథుడు ప్రార్థనతో పరమేశ్వరుడు తన జటాజూటంలో ఉన్న గంగను ఒక్క పాయను భూమి మీదకు విడిచిపెట్టారు. ఆ విడిచిన గంగ భగీరథునితో భూమి మీద నడిచి వెళ్ళి పాతాళంలో సగరపుత్రుల భస్మరాశుల మీద ప్రవహించి సగరపుత్రులకు మోక్షాన్ని ప్రసాదించింది. కురుక్షేత్ర రణరంగంలో గంగాపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడి దాహం తీర్చడం కోసం పాతాళంలో ఉన్న గంగ శ్రీకృష్ణ పరమాత్మ ఆజ్ఞతో అర్జునుడి బాణప్రయోగంతో పాతాళం నుండి వచ్చి భీష్మ పితామహుడి దాహం తీర్చింది. అలాగా అయిన తర్వాత కొండలలో, కోణలలో పుట్టి నదులుగా ప్రవహించి జీవనదులై పుష్కర తీర్థ రాజములై సమస్త పాపాలను పోగొడుతూ అందరి దాహాలను తీరుస్తూ, అందరి అవసరాలను తీరుస్తూ కొనసాగుతున్నది. ప్రస్తుతం ఈ కాలంలో పాతాళంలో ఉన్న గంగ ప్రతి ఇంటికి మోటారు ద్వారా నైరుతి ట్యాంకులో చేరి మానవులకు స్నాన సంధ్యావందన, దేవతార్చనలకు, పూజలకు, వివాహాది శుభాలకు దాహం తీరుస్తూ అనేక విధాలుగా ఉపయోగపడుతూ అందరినీ అనుగ్రహిస్తున్నది. అందుచేతను నా మనవి, ఆ గంగాదేవిని, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకండి, నీటిని ఆదా చేయండి. భారత మాతాకి జై. నేతేటి విశ్వేశ్వర శర్మ, బూర్జా.